తమ ఆశలపై ప్రతిసారి చంద్రబాబు నీళ్లు పోస్తూనే ఉన్నారని ఉమ్మడి వైఎస్ఆర్ జిల్లా టీడీపీ నేతలు తిట్టుకుంటున్నారని సమాచారం. కూటమి పాలన మొదలైన తర్వాత నుంచి నామినేటెడ్ పదవుల కోసం 1000 కళ్లతో ఎదురుచూస్తుంటే చంద్రబాబు మాత్రం తనదైన శైలిలో మొండిచేయి చూపుతున్నారనేది జిల్లా నేతల ఆవేదన. అసలు వైఎస్ఆర్ జిల్లా నేతలను చంద్రబాబు ఎందుకు దూరం పెడుతున్నారు? వారి ఆశలను, ఆకాంక్షలను ఎందుకు పట్టించుకోవడం లేదు? బాబు ముఖ్యమంత్రి కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడుస్తోంది. అధికారంలోకి వచ్చామన్న మాటే కాని ఎటువంటి ప్రయోజనమూ లేకుండా పోయిందని వైఎస్ఆర్ జిల్లా టీడీపీ నేతలు ఆగ్రహంగా ఉన్నట్టు సమాచారం. ఉమ్మడి వైఎస్ఆర్ జిల్లాలోని 10 నియోజకవర్గాల నేతల్లో పలువురు నామినేటెడ్ పదవులపై ఎన్నో ఆశలు పెట్టుకుని 1000 కళ్లతో ఎదురుచూస్తున్నారట. పాలన మొదలైన తర్వాత ఇప్పటికే 2 సార్లు పలు నామినేటెడ్ పదవులకు సంబంధించి నియామకాలు జరిగినప్పటికీ ఆ జాబితాల్లో వైఎస్ఆర్ జిల్లా నేతల పేర్లు లేవు. దీనికి కారణం ఏంటనేది ఇప్పుడు ఉమ్మడి వైఎస్ఆర్ జిల్లా నేతలను వేధిస్తోన్న ప్రశ్న. స్వతహాగా ఎప్పటినుంచో చంద్రబాబుకు వైఎస్ఆర్ జిల్లాపై వ్యతిరేక భావం ఉంది. ఆ కారణంతోనే ఆయన ఇక్కడి వారికి పదవులు ఇవ్వడం లేదనే చర్చ ఒకటి గట్టిగానే నడుస్తోందని సమాచారం. పార్టీ నేతల మనోభావాలు ఎలా ఉన్నప్పటికీ చంద్రబాబు మాత్రం ఇప్పటికీ 2 సార్లు నామినేటెడ్ పదవుల పందేరం చేసి ఉమ్మడి వైఎస్ఆర్ జిల్లాకు చెందిన నేతలకు మాత్రం ఒక్కరికి కూడా నామినేటెడ్ పదవి ఇవ్వలేదు. చివరికి కడప కేంద్రంగా నడిచే ఆర్టీసీ రీజనల్ చైర్మన్ పదవిని కూడా అనంతపురం జిల్లా వారికి ఇచ్చారు తప్ప వైఎస్ఆర్ జిల్లా నేతల్ని మాత్రం పట్టించుకోలేదు. మరోవైపు ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడ్డ నేతలంతా తమకు ఏదో ఒక నామినేటెడ్ పదవి వస్తుందని తమ ప్రయత్నాలు తాము చేస్తూనే ఉన్నారు. ప్రొద్దుటూరు నుంచి టికెట్టు ఆశించి భంగపడ్డ ఉక్కు ప్రవీణ్ కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నా ఫలితం మాత్రం లేకుండా పోయింది. మరోవైపు పులివెందుల నియోజకవర్గానికి చెందిన బీటెక్ రవి కూడా ఖాళీగానే ఉన్నారు. ఎమ్మెల్సీ పదవీ కాలం అయిపోయిన తర్వాత తనకు సరైన నామినేటెడ్ పదవి ఇస్తారని ఆయన అనుకున్నారట. జమ్మలమడుగు నుంచి కడప ఎంపీగా పోటీ చేసిన భూపేష్ రెడ్డికి కూడా ఏ పదవి ఇవ్వలేదు. ఆయన కూడా తనకు ఖచ్చితంగా ఏదో ఒక పదవి వస్తుందని నమ్మకంతో ఉంటే చివరికి మొండిచేయి చూపారని ఆగ్రహంతో ఉన్నారట. రైల్వే కోడూరు నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్సీ సీనియర్ నేత బత్యాల చెంగల్రాయుడు కూడా ఏదో ఒక పదవి వస్తుందని ఆశతో ఉన్నప్పటికీ ఆయనకి కూడా చంద్రబాబు మొండిచేయి చూపారు. బద్వేల్ నియోజకవర్గానికి చెందిన రితేష్ రెడ్డి పరిస్థితి మరింత దారుణంగా ఉందని ఆయన అనుచరులు వాపోతున్నారు. ఆయనకు తెలియకుండా ఆయన నియోజకవర్గంలోని వ్యక్తికి డీసీసీబీ చైర్మన్ పదవి ఇవ్వడంతో ఆయన కక్కలేక మింగలేక కాలం గడుపుతున్నారట. ఇదిలా ఉంటే వైఎస్ఆర్ జిల్లా వారికి పదవులు రాకపోవడానికి కారణం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు రెడ్డిననే విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయి. లోకేష్ వద్ద కొంతమేరకు పలుకుబడి ఉన్నా ఈ నాయకుడు జిల్లాలో తన ప్రాబల్యం తగ్గకుండా ఉండాలంటే వేరే వారికి పదవులు రాకూడదనే వ్యూహంతో ముందుకు పోతున్నారట. జిల్లాకి వచ్చిన అరకొర పదవులు కూడా తనకు అనుకూలంగా ఉన్నవారికే ఇప్పించుకుంటున్నారనే విమర్శలు లేకపోలేదు. ఉమ్మడి వైఎస్ఆర్ జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో 7 కూటమి విజయం సాధించినా అవన్నీ కేవలం ఏదో ఊపులో వచ్చాయని ఇటీవల చంద్రబాబు టెలికాన్ఫరెన్స్లో స్పష్టం చేసినట్టు టీడీపీ నేతలు చెప్పుకుంటున్నారు. నిజంగా సత్తా కలిగిన నాయకులైతే 2029లో కూడా గెలిచి అప్పుడు మాట్లాడండి అంటూ చంద్రబాబు నేరుగానే నేతలకు వాతలు పెట్టారట. వాపును చూసి బలుపు అనుకుంటున్న విషయాన్ని చంద్రబాబు కూడా గుర్తించారని అందుకే ఆయన నామినేటెడ్ పదవులు ఇవ్వడం లేదనే చర్చ నడుస్తోంది. ఇదిలా ఉంటే కూటమి పొత్తు ధర్మంలో భాగంగా బీజేపీ, జనసేన నేతలు కూడా నామినేటెడ్ పదవులు ఆశిస్తున్నారట. అయితే టీడీపీ వారికే దిక్కులేదు. ఇలాంటప్పుడు మనకు పదవులు రావడం కష్టమేనని వారు భావిస్తున్నట్టు సమాచారం. మొత్తం మీద ఉమ్మడి వైఎస్ఆర్ జిల్లా కూటమి నేతలు, ముఖ్యంగా టీడీపీ నేతలు తీవ్ర నిరాశ, నిస్పృహలో కొట్టుమిట్టాడుతున్నట్టు జిల్లా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.